హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ ముఖేష్. నేను ఇప్పుడు చెప్పబోయేది ఆటోక్యాడ్ బేసిక్స్ వర్షన్ నుంచి అప్గ్రేడ్ వర్షన్స్ వరకు పిన్ టు పిన్ ఒక ఆటోక్యాడ్లోని బేసిక్ పాయింట్ నుంచి అప్గ్రేడ్ వర్షన్ ఎలా యూజ్ చేయాలి ఏంటనేది మీకు స్టెప్ బై స్టెప్ అన్నీ ఈజీగా చెప్తాను. ఈజీగా చెప్పే ముందు ఏంటంటే ఇప్పుడు ఆటోక్యాడ్ అయితే ఓపెన్ చేయాలి. నేను యూజ్ చేసేది ఆటోక్యాడ్ 2024 ఓపెన్. ఇప్పుడు న్యూ ఫైల్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఓకే, న్యూ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఆటోక్యాడ్లో మీకు ఇమేజెస్ చూపిస్తానండి. యాక్చువల్గా ఆటోక్యాడ్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది కదా, దీన్ని నేను ఆల్రెడీ గురించి అయితే నేను రాసి పెట్టుకున్నాను అనమాట. ముందుగానే మీకు ఇది ఇమేజ్ చూసుకోండి ఏ డేట్కి సంబంధించింది అని చెప్పేసి నేనైతే వీడియో అయితే ముందు కమెంట్స్ చెప్దామని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. ఓకేనండి, ఫస్ట్ మనకి ఆటోక్యాడ్లో ఏం చేయాలన్నా ముందు అనేది మనం అనేది సెటప్ చేసుకోవాలండి. అందులో అయితే 5 సెటప్స్ అనేది వస్తాయండి. ఆ 5 సెటప్స్ ఏంటంటే ఫస్ట్ది ఏమో యూనిట్స్ అండి, ఎన్ఐటి యూనిట్స్. ఇందులో మనకి యూనిట్స్ ఇలాగా ఫస్ట్ ట్యాప్ చేసి ఇంజనీర్, ఇందులో మనం 2 పెట్టుకుంటే సరిపోద్దండి. ఇది మిల్లీమీటర్స్ ఉంది కదండి, మిల్లీమీటర్స్ కాకుండా మనం అనేది ఫీట్లోకి ఎక్కువ డ్రాయింగ్ చేస్తాము, ఇంచెస్లో. ఓకే, ఓకే కొట్టండి. యూనిట్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, సెకండ్ వన్ అండ్ డైమెన్షన్స్. డి అంటే మన డైమెన్షన్ స్టైల్. ఇందులో మోడిఫికేషన్ దాంట్లోకి వెళ్ళండి. ఇందులో ప్రైమరీ యూనిట్స్ ఇంజనీరింగ్లో పెట్టుకోండి. సెకండ్ డైమెన్షన్ పెట్టుకోండి. ఓకే, లైన్స్లోకి వెళ్ళండి. పిక్సెల్ లెంత్ అని పెట్టుకోండి. 1 ఇంచ్ అవుతుంది. 1 ఇంచ్ కాకుండా 1.5 ఇంచ్ అని పెట్టుకోండి. ఓకే, సెట్ కరెక్ట్ క్లోజ్. ఇంతేనండి. తర్వాత ఏమో ఇప్పుడు అనేది సెట్ లిమిట్స్ అండి. లిమిట్స్ అని కొట్టండి. థర్డ్ వన్ ఎల్ఐ లిమిట్స్ వచ్చింది కదండి. లిమిట్స్ అంటే ఏంటి లేదండి, మనం ఇప్పుడు ఏదైతే వర్క్ అనేది చేస్తామో ఇవంతా ఏరియా ప్లేస్ని మనం హారిజెంటల్గా అండ్ వెర్టికల్గా చూసారా, కింద లోవర్ లెఫ్ట్ కార్నర్ అని చెప్పి ఇచ్చి కావండి. మనం ఏంటంటే 0 ట్యాబ్ 0 ఎంటర్. ఇప్పుడు వెర్టికల్గా అండి, మామూలుగా వెర్టికల్గా లోవర్ లెఫ్ట్ కార్నర్ అంటే వెర్టికల్ సైడ్ అనమాట. యాక్చువల్గా మనం 1000 feet 1000 ట్యాబ్ 1000 ఎంటర్ అయిపోయింది. లిమిట్స్ అయితే అయిపోయిందండి. ఓకే, ఎస్కేప్ కొట్టండి. ఓకే, ఇప్పుడు ఫోర్త్ వన్ ఏమొచ్చింది, సెట్ జూమ్ అండి. ఇప్పుడు ఈ ఫైల్ అనేది సెట్ జూమ్ అనేది చేసుకోవాలి. దానికి ZO జూమ్ ఏ ఎంటర్. ఏ అంటే చూడండి ఆల్ ఇవన్నీ వర్తిస్తాయి అన్నమాట. ఏ ఎంటర్. జూమ్ సెటప్ అయిపోయిందండి. ఇప్పుడు యూసీ కార్నర్ అంటే హెయిర్ కార్నర్ ఉందో లేదని చెక్ చేసుకోవడానికి ఈ కార్నర్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి పెట్టుకోవాలి. యూసీ కార్నర్ మనకి ఇలా కావాలంటే కార్నర్లో పెట్టుకోవడం. నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం నేను కమెంట్స్ గురించి అనేది చెప్తాను. ఇప్పుడు మీ కింద చూసారు కదా, నేను కమెంట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం డీటెయిల్గా చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.